నమస్తే దోస్తులు. మన తెలంగాణలో ఆంధ్రలో ఈ సీజన్ రాగానే మామిడికాయ పచ్చడి అనేది ప్రతి ఇంటింటికి పెట్టుకుంటారు. పల్లెటూరులో అయితే పక్కా పెట్టుకుంటారు. సిటీలో కొద్దిగా పెట్టరో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఖచ్చితంగా పల్లెటూరులో అయితే మామిడికాయ పచ్చడి పెట్టని ఇల్లు ఉండదు. ఒక 5 కాయలన్నా 10 కాయలన్నా 20 కాయలు 50 కాయలు 100 కాయలు ఇట్లా చాలామంది మామిడికాయలు తెచ్చుకొని పచ్చడి మాత్రం ఖచ్చితంగా పెడతారు. మా అమ్మ అయితే 20 కాయలు తెచ్చింది. నేనైతే మంచిగా తేడా కడిగి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొట్టి ఇక నేనైతే అమ్మ అయితే అంగడి పోయింది ఆకుకూరలు అమ్మకరావడానికి. అంతనే నేనైతే కోసి కట్ చేసి ఇంత తేడాగా దూడ్చి ఇంట్లో పెట్టాలి. ఇక పెట్టినాక అమ్మ అయితే రేపు పచ్చడి పెడుతుంది. మీరు కూడా పచ్చడి పెట్టినారో పెట్టలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మామిడికాయ పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందో ఆ రోజు మాత్రం ఒక 10 రోజుల తర్వాత తింటో తెలియదు. కానీ పచ్చడి పెట్టిన రోజు మనం ఆ రోజు కలిపిన రోజు ఖచ్చితంగా ఆ బేసన్కి అడుగు అంటుతుంది చూసినారా, ఖచ్చితంగా అన్నం అలా వేసుకొని తింటాం. అవునా కాదా? అలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మామిడికాయ పచ్చడి అనేది ఆ రోజు ఊరిస్తుంది అన్నట్టు. ఫస్ట్ రోజు పెట్టిన రోజే ఆ బేసన్ కంటే అంటే రుచికరంగా ఉంటుంది. అసలు నూరు అనేది ఆగదు అన్నట్టు. దానివల్ల మనం తినకుండా అయితే తప్పదు. నేనైతే ఖచ్చితంగా అమ్మ పచ్చడి పెట్టిన రోజు ఖచ్చితంగా బేసన్ కంటిన రోజు ఆ రోజు అయితే నేను అన్నం వేసుకొని అయితే ఖచ్చితంగా తింటా. మీరు కూడా తింటారా తినరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.